రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ టి వెంకటేశ్వరరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు పుచ్చను కూడా సాగు చేయడం జరుగుతుంది. అంటే ఈ వేసవి సమయంలో ఎక్కువగా ఈ పుచ్చను విరివిగా వాడుతున్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు రైతులు చాలా వరకు సాగు చేయడం జరుగుతుంది. ఇందులో మరి రకాలు కూడా నల్ల పుచ్చ ఉంది, అది తెలుపుగా ఉండేటువంటి పచ్చ సారులు ఉండేటువంటి పుచ్చ కూడా ఉంది. ఈ రెండు రకాలు కూడా మన ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనము ఈ పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి రైతు సోదరులకు కొన్ని విషయాలు తెలియజేసినట్లయితే వాళ్ళు మంచి దిగుబడి తీసుకోవడానికి కానీ, మంచి రకాలు పండించుకోవటం కానీ, ఇందులో మరి కలుపు గురించి కానీ, అదేవిధంగా సస్యరక్షణ గురించి కానీ, మరి నీటి పద్ధతుల గురించి మీ సూచనలు విని వాళ్ళు పాటిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనము పుచ్చ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పుచ్చ పంటకు అనువైన నేలలు అంటే రకాలు, అంటే హైబ్రిడ్స్, అలాంటి రకాలు, విత్తే సమయం గురించి, ఈ విత్తే పద్ధతి గురించి రైతు సోదరులకు ముందుగా తెలియజేయండి సార్. ముందుగా రైతు సోదరులకి ముందుగా నా నమస్సుమాంజలి. మన ఉమ్మడి ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా రైతులు పుచ్చ పంట సాగు చేసే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా రెండు కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు. అది శీతాకాల సమయం, అలాగే వేసవ సమయం. శీతాకాల సమయం ఏదైనా సరే మనకి నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు లోపు సాగు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి చివరికల్లా మనకి పంట దిగుబడి వస్తుంది. ఎండాకాలం మనకి పూత లేదా పిందె రాలడం లేదా వడగాల్పుల్ని తట్టుకొని ముందే పంట అయిపోతుంది. కాబట్టి మనకి అధిక దిగుబడి రావడానికి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలాన్ని కొంతమంది ఎంచుకుంటారు. అలాగే రెండవది వేసవ సమయం. ఇప్పుడు జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య, జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు ఈ పుచ్చ వేసవి కింద సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఈ కాలంలో. అలాగే నేలల విషయానికి వచ్చినట్లయితే పుచ్చ మనకి మధ్యస్థ, అంటే కొద్దిగా ఇసుక లేదా బుసక నీటిపారుదల బాగా ఉండే నేలలు అయితే మనకి చాలా అనుకూలమైన నేలలు. అది కూడా pH 6.5 నుంచి 7.5 వరకు ఉన్నట్లయితే సరిపోతుంది. మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి ఎర్ర నేలలు, అలాగే కొద్దిగా బుసక నేలలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ నేలలు నీటిపారుదల ఉన్నవి మనకి ఎంతో అనుకూలమైన నేలలు. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే విత్తే రకాలు లేదా హైబ్రిడ్స్ మనకి మార్కెట్లో చూసుకున్నట్లయితే రైతు సోదరులు రెండు రకాలు, మనకి తెల్లగా కాయ మీద ఆకుపచ్చని, లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ సారలుండే కాయలు ఉంటాయి. వాటిలో అర్కా మానిక్, అర్కా జ్యోతి, క్రిమ్సన్ స్వీట్, చార్ల్స్టన్ గ్రే, ఇవి 4 రకాలనేవి లేత ఆకుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ, తెల్లని కాయ పైన పొక్కు ఉండి లోపల ఎర్రగా ఉండిద్ది. ఇది సాధారణంగా మనకు దొరికే పుచ్చకాయలు. ఈ 4గిట్లో ఏవైనా సరే మీకు చెప్పిన అర్కా మానిక్, అర్కా జ్యోతి అనేవి కాయ వచ్చి 5 నుంచి 8 కేజీలు అనేది ఉంటుంది. మనకి టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే కొద్దిగా తీయదనం అనేది 12 నుంచి 15% వరకు ఉంటుంది. 85 రోజుల నుంచి 90 రోజుల కాల వ్యవధిలో ఈ హైబ్రిడ్స్, ఈ రకాలు అనేవి మనం పంటని కోత కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు చెప్పిన ఈ క్రిమ్సన్ స్వీట్, అలాగే చార్ల్స్టన్ గ్రే అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా మనకి 8 నుంచి 15 కేజీలు పై వరకు బరువు అనేది వచ్చిద్ది. ఇవి కొద్దిగా ప్రీమియం మార్కెటింగ్, లాంగ్ డిస్టెన్స్ మార్కెట్లకి కొద్దిగా అనుకూలమైనవి. మీరు రైతు సోదరులు ఈ విత్తనం ఎక్కడ దొరికిద్ది ఇలాంటి దాన్ని బట్టి ఇవి చూసుకొని వేసుకోండి. ఇవి కూడా టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే మనకు తీయదనం అనేది
13-15% వరకు ఉంటుంది. మనకి పంట కాలం అనేది 75-90 రోజుల్లోపు పూర్తవుతుంది. అలాగే మార్కెట్లో మనం చూసేది రెండవ రకం ఏంటంటే నలుపు రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగు కాయలు ఉంటాయి. వీటిలో మరీ ముఖ్యంగా మీరు ఎప్పుడు వినేది షుగర్ బాయ్, బేబీ షుగర్, కిరణ్, అలాగే ముస్కాన్ ప్లస్, బ్లాక్ డైమండ్, అలాగే బ్లాక్ బాబుబలి. ఈ హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అనుకూలమైన రకాలు. ముఖ్యంగా బ్లాక్ బాబుబలి ఏదైతే ఉందో ప్రీమియం మార్కెట్స్ అంటే మనకి బాగా కాస్ట్ ఎక్కువకి మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్న పుచ్చ హైబ్రిడ్స్. వీటిలో మనకి సరాసరి కాయ వచ్చి 5-10 కేజీల వరకు ఉంటాయి. ఈ హైబ్రిడ్స్ అనేవి టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటే తీయదనం 11-14% వరకు ఉంటుంది. అలాగే ఈ రకాలు ముదురు ఆకుపచ్చ చారలతోటి తెల్లగా ఉన్న కాయలతో పోలిస్తే కొద్దిగా త్వరగా మనకి పంటకి కోతకనేవి వస్తాయి. ఇవి ముఖ్యంగా 65 రోజుల నుంచి 85 రోజుల మధ్యలో నలుపు లేదా ముదురు ఆకుపచ్చ పుచ్చ రకాలు అనేవి కోతలకు వస్తాయి. కాబట్టి రైతులు కొద్దిగా మన లోకల్ మార్కెట్లో ఉండేదాన్ని బట్టి లేదా ఎక్స్పోర్ట్ను బట్టి దూరానికి పంపించేదాన్ని బట్టి ఈ 2 రకాల్లో చూసి ఎంచుకోవాల్సింది. అలా ఎంచుకున్నట్లయితే అధిక లాభాలు సాధించడానికి కుదురుతుంది. అలాగే విత్తే పద్ధతి, మనకి ఈ పద్ధతి వచ్చేసరికి మనం ప్లాస్టిక్ మల్చ్, మనకి 25-30 మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్ మల్చ్ పైపాటుగా సిల్వర్ కలర్ లేదా తెల్ల రంగు సిల్వర్ కలర్లో ఉండేది, కింద పక్క నలుపు ఉండేది ఎంచుకున్నట్లయితే మనకేం జరుగుతుందంటే ఈ పైపాటుగా ఎప్పుడైతే మనం పెట్టి సిల్వర్ కలర్ పెట్టి కింద పక్కకు నలుపు పెట్టాము, పై పక్కది ఈ ఎండకి సూర్యరశ్మి వల్ల ఆ వచ్చే కాంతి రిఫ్లెక్షన్ వల్ల మనకి రసం పీల్చే పురుగులు ముఖ్యంగా ఎఫిడ్స్, త్రిప్స్, మనకి ఈ తామర పురుగులు ఇవి మొక్క దగ్గరికి రావు. అలాగే కింద పక్క నల్లగా ఉండడం వల్ల మనకు ఆ వేడి అనేది నేలలో ఉండి కలుపు పెరగకుండా ఆ ప్లాస్టిక్ షీట్ల కింద అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పుచ్చ బెడ్లు అంటే పాదు మనకి ఇవి ఎంత ఉండాలంటే 1 మీటర్ నుంచి 1.5 మీటరు ఈ రైజ్డ్ బెడ్స్ ఎత్తుగా మనం ఈ దెబ్బలు చేసుకోవాలి. దిబ్బకి లేదా ఈ బెడ్కి మధ్యలో 1.5 నుంచి 2 అడుగులు ఉండాలి. మొక్కకి నుంచి మొక్కకి 0.6 మీటర్ల నుంచి 0.8 మీటర్లు అంటే సరాసరి 2 నుంచి 3 అడుగులు దూరం అనేది మనకి ఉండాలి. ఇలా రైతులు విత్తే సమయం అలాగే విత్తే హైబ్రిడ్లు మనం లోకల్ మార్కెటా లేకపోతే ఎక్స్పోర్టా లేకపోతే దూర మార్కెట్ల రకాలను ఎంచుకొని అనువైన నేలల్లో ఈ పద్ధతి ద్వారా ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ ద్వారా విత్తుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, మరి పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పుచ్చ పంటకు అనువైన నేలలు, రకాలు, అందులోనే హైబ్రిడ్స్ గురించి, విత్తే సమయము, విత్తే పద్ధతి గురించి చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారు. ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పుచ్చ సాగు చేస్తున్నారు కాబట్టి ఇందులోనే మరి పుచ్చ పంటలో నీటి మరియు ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేయండి సార్. నీటి యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా పంట విత్తిన తరువాత మనకి మొలక వచ్చిన తరువాత నుంచి దాదాపుగా మనకి పుచ్చ పంట కాలం 75 నుంచి 85 రోజులు అనుకుంటే ముఖ్యంగా 3 టయాల్లో అంటే విత్తిన సమయం నుంచి కొమ్మ పెరిగే వరకు ఒక దశ, కొమ్మ పెరిగిన తర్వాత పూత పిందె అనేది ఒక దశ, కోత వరకు ఒక దశ అంటే పుచ్చ కాయ అయిన తర్వాత కోత మధ్యలో ఒక దశ. ఈ 3 దశల్లో మనము నీళ్ళు అనేవి అంటే మొదటి 20-25 రోజులు అనేది మనం 2 నుంచి 3 రోజులకు ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత మొదలైన కాడి నుంచి అంటే దాదాపుగా 35 రోజులు నుంచి దాదాపు
55 లేదా 60 రోజుల వరకు మనము ప్రతి 2 రోజులకు ఒకసారి, అంటే 1 నుంచి 2 రోజులు కొద్దిగా తేలగపాటి ఎర్ర నేలలు, బుసక లేదా ఇసుక ఉన్న నేలలు అయితే రోజు మార్చి రోజు, లేదా కొద్దిగా కండగల నేలలు ఇవి అయితే 2 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. అలాగే కాయ ఒక్కసారి మనకి పాకానికి వచ్చే దగ్గరకి నుంచి కాయ కోత మధ్యలో అయితే 3 నుంచి 4 రోజులకు ఒకసారి ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది. ఓకే సార్, బాగుంది. నీటి తడుల గురించి రైతు సోదరులకు చెప్పారు. మరి ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి. అంటే ఇప్పుడు డ్రిప్ సిస్టము, మరి మన మల్చింగ్ విధానంలో కూడా చేస్తున్నారు రైతులను చెప్పుకున్నాం కదా. మరి ఎరువుల యాజమాన్యంలో మెలకువలు, మరి ఏ టైంలో ఎరువుల యాజమాన్యం చేయాలని అనే విషయాలు వివరంగా తెలియజేయండి సార్. ముఖ్యంగా ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి నత్రజని అనేది 1 ఎకరానికి 45 నుంచి 50 కేజీలు, భాస్వరం అనేది 25 కేజీలు, అలాగే 45 నుంచి 50 కేజీల పొటాషియం అనేది పంట కాలంలో 1 ఎకరానికి అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఎరువుల యాజమాన్యం గురించి ఆలోచిస్తారో, మనం పంట మొదటి దశలో అంటే విత్తే సమయంలో 4 నుంచి 5 టన్నులు 1 ఎకరానికి మనం ఎరువును చిమ్ముకోవాలి. అలాగే 150 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 1 ఎకరానికి చల్లుకోవాలి. దాని తర్వాత ఎకరానికి 100 కేజీల వేపపిండిని చల్లుకున్నట్లయితే మనకి పంట కాలంలో వచ్చే సూక్ష్మ పోషకాల ఇబ్బంది మరియు పంట నేల స్వభావాన్ని మార్చుకోవడం వల్ల, గులక విధానం వలన నీటిని పట్టుకునే విధానం, అలాగే పురుగులు లేదా సన్న గుడ్లు ఈ వేపపిండి చల్లడం వలన మనం ఈ ప్లాస్టిక్ మల్చి కింద ఉన్నప్పుడు మనం వీటిని అరికట్టుకోవడానికి ఉండిద్ది. ముఖ్యంగా ఈ ఎరువు పంటకి అందించేది 5 నుంచి 6 దశల్లో మనం చేసుకోవాలి. మొదటి 5 దశలు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో మనం ఈ ఎరువు చిమ్ముకోవడం, అలాగే వేపపిండి, అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నేలలో అందించడం, బెడ్లో అందించడం అనేది ఒకటి. తరువాత విత్తనం విత్తిన తర్వాత 10 నుంచి 20 రోజుల మధ్యలో మనకి యూరియా 3-19 అంటే 19 మెగ్నీషియం సల్ఫేట్ అనేవి వారానికి 2 సార్లు 1 ఎకరానికి, యూరియా అయితే 6 నుంచి 7 కేజీలు, అలాగే 3-19 అయితే 3 నుంచి 4 కేజీలు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అయితే 2 కేజీలు మనకి వారానికి 2 సార్లు డ్రిప్ ద్వారా ఇచ్చుకోవాలి. అలాగే తీగ పెరిగే దశ అంటే మనకి 21 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో మనకి తీగ అనేది పెరుగుతుంది. ఆ టైంలో యూరియా అనేది 8 నుంచి 9 కేజీలు వారానికి 2 సార్లు, అలాగే 12-61-0 అనేది 3 కేజీలు, లేదా 1919 అనేది 5 కేజీలు. ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఎవరైతే ఫాస్ఫరస్ని కొద్దిగా తగ్గించుకుంటారు కాబట్టి మీరు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనేది మనకు ఓన్లీ పొటాష్ మాత్రమే లభ్యమవుతుంది, లేదా మనకి మార్కెట్లో 13-0-45 అంటే పొటాషియం నైట్రేట్ అని దొరుకుతుంది. వీటిలో ఏదైనా వాడచ్చు. అది 3 నుంచి 4 కేజీల వరకు వాడుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా మీరు వారానికి 2 సార్లు డ్రిప్ ద్వారా వీటిని ఇచ్చుకోవాలి. ముఖ్యంగా పూత దశ అంటే 36 రోజుల నుంచి 55 లేదా 60 దశ, పూత నుంచి పిందె అయ్యే దశ ఏదైతే ఉందో ఈ దశలో యూరియా అనేది 6 కేజీలు ఎకరానికి వారం రోజుల్లో 2 సార్లు, పొటాషియం నైట్రేట్ అనేదాన్ని అంటే మనకి ఇంకా భాస్వరాన్ని తగ్గించుకోవాలి, పొటాషియం నైట్రేట్ అనేదాన్ని 5 నుంచి 6 కేజీలు. అలాగే ఈ టైంలో మనకి బోరాన్ అంటే పూత రాలిపోవడం, పూత నిలకడలేకపోవడం, లేదా పిందెలు చిట్లడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి బోరాన్ లోపం ఉంటుంది. కాబట్టి బోరిక్ యాసిడ్ అంటే బొరాక్స్ అంటారు, మీకు 200 గ్రాములు 1 ఎకరానికి 2 సార్లు వారంలో 2 సార్లు ఇచ్చుకోవాలి. ఇలాగా పూత పిందె అయిన తర్వాత పిందె నుంచి కాయ పక్వ దశ అంటే 56 రోజుల నుంచి 75 రోజుల దశలో మనం ఇంకా నత్రజని అనే దాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. 13-0-45
పొటాషియం నైట్రేట్ అంటాం, అది 6 నుంచి 7 కేజీలు ఎకరానికి. అలాగే 0050 ఇది కూడా ఓన్లీ పొటాషియం మాత్రమే ఉంటుంది, 4 కేజీలు ఎకరానికి. అలాగే కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అని ఉంటుంది, అది 4 నుంచి 5 కేజీలు. మీరు వారానికి 2 సార్లు డ్రిప్పుల ద్వారా వాడుకోవాలి. ఇలా చివరి కాయ పక్వ దశలో మనకి పొటాష్ అనేది నత్రజని పూర్తిగా తగ్గి భాస్వరం పూర్తిగా అయిపోయి పొటాష్ మాత్రం ఎక్కువగా వాడతాం. దీనికి కారణం ఈ దశలో మనకి మంచు లేదా వాతావరణ పరిస్థితుల వల్ల కాయ లేదా పూతల మీద కుళ్ళు, మచ్చలు, అలాగే బెట్ట పరిస్థితులను తట్టుకోవడం లేదా అతి వర్షాలు ఈ ఇబ్బంది నుంచి తట్టుకోవడం కోసం ఇవి అనేది వాడతాం. ముఖ్యంగా కాయ పక్వ దశ నుంచి కోత దశలో అంటే 76 రోజుల నుంచి 85 లేదా 90 రోజుల్లో ఓన్లీ మీరు పొటాష్ మాత్రమే, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లేదా 0050 మీరు 3 నుంచి 4 కేజీలు వారానికి వాడుకోవాలి. మీరు చివరి కాయ పక్వ దశ నుంచి కోత దశలో మాత్రం నత్రజనిని ఇవ్వద్దు. ఎందుకంటే మీరు నత్రజని ఇచ్చే కొద్దీ ఇంకా తీగలు పెరిగి కాయ అనేది దాంట్లో తీపిదనం అనేది పూర్తిగా అవ్వదు. నీళ్లు కూడా తగ్గించాలి. అంటే మీరు ఇంతకుముందు 2 నుంచి 3 రోజులకి ఇచ్చేదాన్ని ఇప్పుడు వారంలో ఒకసారి లేదా వారంలో నేల పరిస్థితిని బట్టి రెండోసారి అవసరమైతే ఇచ్చుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే కాయలో తీపిదనం ఉంటుంది, అలాగే మీకు దూరానికి మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే సార్, మరి పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మనము ఎరువుల యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చక్కగా వివరించారు. మరి ఈ పుచ్చ పంటలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అలాగే పుచ్చ పంట గురించి దిగుబడికి వచ్చేసరికి మరి దాని ఖర్చు, ఈ లాభాలు, మీరు అన్నట్టుగా దాంట్లో కోత దశలు కూడా ఉంటాయి, 1వ కోత, 2వ కోత, 3వ కోత అని. ఇప్పుడు రైతులు కూడా మీరు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తున్నారు. ఇంకా అంటే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నప్పుడు ఒకేసారి కోసి మొత్తము పంపించకుండా ఒక 20 రోజుల తేడాతో ఒక ఎకరా, ఇంకొక 20 రోజుల తేడాతో ఇంకొక ఎకరా, అంటే అది కోతకు వచ్చేసరికి ఇది మళ్ళా లైన్లోకి రావడానికి కూడా ఆ విధంగా కూడా రైతులు చేస్తున్నారు. మరి ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, అదేవిధంగా మరి దిగుబడి లాభాల గురించి ఈ విషయాలు కూడా తెలియజేయండి సార్. ముఖ్యంగా మనకి పుచ్చ పంట విత్తనం ఎప్పుడైతే మనం ఈ మల్చ్ షీట్లలో కొద్దిగా బొక్క పెట్టి ఒక్కొక్క దగ్గర 2 విత్తనాలు నాటుతాం, కొద్దిగా మొక్క పెరిగిన 10 నుంచి 15 రోజులకి ఆరోగ్యమైన మొక్క నుంచి పక్క మొక్కని తీసేస్తాం. ఒక్కసారి మనకి ఈ మొక్క ఎప్పుడైతే మారాకు పెట్టే దశ అంటే మొలక మొలిసిన కాడి నుంచి మారాకు పెట్టే మధ్యలో మనకి ఈ గుమ్మడి రెక్కల పురుగులు అనేవి ఉంటాయి. ఇవి మన ఆకుల్ని బొక్కలు చేయడం లేదా తలలు తుంచివేయడం వల్ల నామరాడడం అంటారు రైతులు పరిభాషలో. అయితే ఇలా జరగడానికి అవకాశం ఉంది. మీరు ఈ పరిస్థితిని గమనించుకున్నట్లయితే దయుంచి డైమిథయేట్ ఎకరానికి 400 ml లేదా ఫ్లూబెండిమైడ్ అనేదాన్ని 100 ml ఒక ఎకరానికి, లేదా లాంబ్డా సయాలత్రిన్ 100 ml ఒక ఎకరానికి, వీటిలో వేటిని వాడినా మీకు ఈ నామరాడడం లేదా తలలు తుంచే పురుగులు లేదా లేత ఆకులకు బొక్కలు పెట్టి మొక్కలు ఎండిపోవడం, మొలక దశలోనే ఎండిపోవడం అనేది మనము తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మనకి మొక్క ఒక్కసారి పెరిగిన తర్వాత పెరిగే దశ నుంచి తీగ దశలో మనకి ఎక్కువగా వచ్చేది మనకి రసం పీల్చు పురుగులు. వాటిలో మరీ ముఖ్యంగా ఎఫిడ్స్, అలాగే థ్రిప్స్ తామర పురుగులు, అలాగే మనకి ఈ ఎఫిడ్స్ అనేవి, అలాగే తెల్లదోమ అనేది ఎక్కువగా ఉండిద్ది. ఈ ఎఫిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఆశించినప్పుడు ఆకు అడుగు బాగాన మనకి లేత ఆకుపచ్చ రంగులో లైనుల్లో రసం పీల్చడం జరిగింది. దీనివల్ల మనకి ఆకు ఎల్లో కలర్ అంటే పసుపు రంగు వర్ణంలోకి మారిద్ది. అలాగే వీటి వల్ల మనకి పుచ్చలో మొజాయిక్ వైరస్ అనే వైరస్ తెగుళ్ళు కూడా ఆశించడానికి అవకాశం ఉంది. దీని నివారణకు మనకి ఇమిడాక్లోప్రిడ్ అని దొరుకుతుంది, అది 60 ml ఒక ఎకరానికి. అలాగే థయామెథాక్సామ్ అని దొరుకుతుంది, అది 80 గ్రాములు ఒక ఎకరానికి. అలాగే ఎసిటామిప్రైడ్
80 గ్రాములు నుంచి 100 గ్రాములు 1 ఎకరానికి రైతు సోదరులు దాదాపుగా 4 ట్యాంకులు అంటే 80 లీటర్ల నుంచి 100 లీటర్లు మీరు వాడే నీటి ఏదైతే ఉందో 4 నుంచి 5 ట్యాంకులు వరకు వాడినట్లయితే ఈ మందు అనేది నేను చెప్పిన ఈ ఎకరానికి సరిపోతుంది. మీరు 4 లేదా 5 కన్నా ఎక్కువ వాడాలి అంటే ఆ ట్యాంకులకి వేసే డోస్ అనేది పెంచుకోవాలి. ముఖ్యంగా తామర పురుగు వచ్చినట్లయితే మనకి వెండి రంగులో ఆకు పైన రావడం అనేది జరుగుతుంది. అలాగే ఆకులు వంకలు తిరిగిపోవడం, పూత అనేది మనకి మాడిపోయినట్టుగా ఉండి పూత అనేది కొమ్మ తీగ అనేది సాగకుండా మనకి పూత అనేది తక్కువగా వస్తుంది. దీనికి మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ థయామెథాక్సామ్ ఇంతకుముందు చెప్పానో 80 గ్రాముల ఎకరానికి, ఫిప్రోనిల్ 5% మీకు 200 ml, అలాగే మనకి స్పైనోసాడ్ 60 ml 1 ఎకరానికి వాడుకున్నట్లయితే సరిపోతుంది. ముఖ్యంగా తెల్లదోమ, ఇందాక ఈ ఎఫిడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో అది ఒక రకమైన మొజాయిక్ని వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తే మనకి అవకాశం ఉంటే, ఈ తెల్లదోమ అనేది ఆశించినప్పుడు ఆకులన్నీ లేత పసుపు రంగులోకి మారి కింద పక్కకి వంగిపోయినట్టు అయిపోయి అలాగే మనకి ఈ తేనె చుక్కల్లాగా రావడం అనేది జరుగుతుంది. వీటి నివారణకు మనకి ఇందాక చెప్పినట్లుగా ఎస్టామిప్రైడ్ ఏదైతే ఉందో అది 80 నుంచి 100 గ్రాములు, అలాగే థయామెథాక్సామ్ 80 గ్రాములు లేదా డయపెంతురాన్ 250 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెల్లదోమని లేదా తామర పురుగుని లేదా ఈ ఎఫిడ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తరువాత ఈ తీగ తర్వాత పూత నుంచి పిందె దశలో మనకి ఎక్కువగా వచ్చే పురుగు ఫ్రూట్ ఫ్లై అంటే కాయ ఈగ అంటాము పుచ్చలో. దీనివల్ల ఏంటంటే మనకి కాయకి చిన్న చిన్న బొక్కలు పెట్టి పిందెలు రాలిపోవడం, కాయని పొట్ట ఒలిసి చూస్తే లోపల కులిపోయినట్టుండి మనకు పురుగుల్లాగా కనిపిస్తుంటాయి. అలాగే చిన్న చిన్న పిందెలు కూడా రాలిపోతుంటాయి. కొన్నిసార్లు ఇది బోరాన్ లోపం అనుకుంటారు, కాదు, కొన్నిసార్లు ఈ కాయ ఈగ వల్ల కూడా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మీరు ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో క్యూల్యూర్ ట్రాప్స్, బెయిట్ ట్రాప్స్ అనేది లేదా మలాథయాన్ 400 ml 1 ఎకరానికి లేదా లాంబ్డా సాయిలోత్రిన్ 5% EC 100 ml ఎకరానికి లేదా స్పైనోసాడ్ మీరు 60 ml వాడుకోవచ్చు. అలా కాకుండా ప్రొఫెనోఫాస్ 400 ml ఎకరానికి, ఫెనజెక్విన్ 200 ml వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ దశలు ఏవైతే ఉన్నాయో ఆకు దశ నుంచి తీగ దశలో రసం పీల్చే పురుగులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి పూత మొదలైన కాడి నుంచి ఈ కాయగా అలాగే ఈ తెల్లదోమ ఎఫిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు గమనించుకొని వాడుకోవాల్సింది. మీరు ఈ సయాంత్రినిలిప్రోల్ అనే ఈ మీకు మార్కెట్లో బెనీవియా అని దొరకడం కూడా జరుగుతుంది. అది కూడా మీరు కాయ తినే పురుగులకి లేదా రసం పీల్చు పురుగులకి కూడా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా మనకి కొద్దిగా మన బెట్ట వాతావరణంలో మనకి తెగుళ్ళు సమస్య అనేది కొద్దిగా తక్కువ, కానీ ఈ పుచ్చలో ఎక్కువగా వచ్చేది మనకి ఆకుపైన బూడిద తెగులు. ఈ బూడిద తెగులు అనేది మనకి నివారణ కోసం మనకి మార్కెట్లో హెక్సాకోనజోల్ ఏదైతే ఉందో 200 ml 1 ఎకరానికి, అలాగే టెబ్యూకోనజోల్ 200 ml 1 ఎకరానికి, లేదా మనకి మైక్లోబుటానిల్ 150 గ్రాములు ఎకరానికి, లేదా డైఫెనకోనజోల్ 100 ml 1 ఎకరానికి వాడుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే మనకి ఆకు మీద మచ్చ అనేది వస్తుంది. దీనివల్ల ఆకు మీద శిలీంధ్రం అనేది ఆశిస్తుంది. మచ్చలు మనకి ఈ త్రిభుజాకారం లేదా కొద్దిగా కోణాకారంలో మచ్చలు వచ్చి చివర్ల మచ్చలు వచ్చి ఈ రావడం జరుగుతుంది. దాని నివారణకు మనకి మార్కెట్లో మెటలాక్సైల్ విత్ మ్యాంకోజెబ్ కాంబినేషన్, అలాగే సైమాక్సనిల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో మనకి 500 గ్రాములు ఎకరానికి మీకు మ్యాంకోజెబ్ ప్లస్ ఏదైతే మెటలాక్సైల్ చెప్పానో అది రెడోమిల్ గోల్డ్ రూపంలో లేదా ఇతర కంపెనీలు, అలాగే సైమాక్సనిల్ బుల్లెట్ లేదా థర్న్
స్ట్రోత్ అనే వాటి కాంబినేషన్లో దొరుకుతుంది కాబట్టి 1/2 కేజీ ఎకరానికి మీరు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా యాంథ్రాక్నోజ్ మచ్చలు ఏదైతే ఉందో దానికి రైతు సోదరులు పూత నుంచి పిందె దశలో ఇది ఎక్కువగా వస్తుంది. బోరాన్ లోపం వల్ల మనకి కాయ మూతి లేదా ముడ్డి దగ్గర పగలడం అనేది జరుగుతుంది. దీనివల్ల కూడా జరుగుతుంది కాయ కుల్లడం, అలాగే మచ్చ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటి నివారణకు కూడా మనం ఇందాక చెప్పినట్లుగా మెటలాక్సైల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్ లేదా టెబికోనజోల్ లేదా మార్కెట్లో దొరికేటువంటి అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ కాంబినేషన్లో వచ్చేటువంటి శిలీంద్రనాశనలు వాడుకోవచ్చు. ముఖ్యంగా పుచ్చలో ఎవరైతే వరి తర్వాత లేదా పత్తి తర్వాత లేదా మాగాణి భూములు దగ్గరలో ఉన్న వాటి దగ్గర ఎండు తెగులు రావడం అనేది ఆస్కారం ఉంది. దీన్ని తట్టుకోవడానికి ముందుగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ప్రతిసారి అదే చేయకూడదు. సడన్గా ఎండిపోవడం, పసుపచ్చ రంగులోకి మారిపోవడం అనేది జరుగుతుంది. వీటికి మనకి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి వేసుకొని మనము మొక్కల పాదుల్లో పోసుకున్నట్లయితే సరిపోతుంది. లేదా మెటలాక్సైల్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంబినేషన్లో వచ్చేటువంటి ఈ మందును కూడా 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో పోసుకోవాలి. ఏదైతే ఎండిపోతుందో ఆ మొక్క నుంచి నెక్స్ట్ మొక్కకి అటు 5 ఇటు 5 మొక్కలకి మనం పోసుకున్నట్లయితే సరిపోతుంది. చివరగా మరీ ముఖ్యమైనది వైరస్ తెగుళ్ళు. ఇందాక నేను రసం పీల్చు పురుగుల్లో ముఖ్యంగా ఎఫిడ్స్ అలాగే తెల్లదోమ ఏదైతే ఉందో మీరు ఈ రెండిటిని కానీ జాగ్రత్త చేసుకున్నట్లయితే ఈ వైరస్ తెగుళ్ళు అనేవి తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. తరువాత సరాసరి ఈ శీతాకాలం పంట కానీ లేదా వేసవికాలం పంట కానీ పురుగు లేదా యాజమాన్య పద్ధతులు రైతు నేలను బట్టి పద్ధతిని బట్టి 60,000 నుంచి 80,000 మధ్యలో పంటకి ఎకరానికి ఖర్చు అనేది వస్తుంది. అలాగే శీతాకాలంలో పంట దిగుబడి 10 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు వస్తుంది. కొద్దిగా వేసవి కాలంలో 12 నుంచి 20 క్వింటాల వరకు వస్తుంది. సరాసరిగా అంటే రైతుకి శీతాకాలంలో కొద్దిగా మార్కెట్ రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సరాసరిగా 7,000 నుంచి టన్నుకి అంటే మనకి పంట 10 టన్నుల నుంచి 15 టన్నులు శీతాకాలం, 12 టన్నుల నుంచి 20 టన్నులు వేసవి కాలంలో వస్తే టన్ను అనేది సరాసరిగా 5,000 నుంచి 25,000 వరకు వెళ్తుంది. కానీ సరాసరి 7,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. అంటే ఒక ఎకరానికి మనకి మొత్తం ₹1,00,000 నుంచి ₹150,000 ఆదాయం అనేది వస్తుంది. మార్కెట్ రేటును బట్టి నికర ఆదాయం అనేది 40,000 నుంచి 50,000 లేదా 70,000 మధ్యలో అనేది మనకి ఏ కాలంలో అయినా రైతు ఈ సస్యరక్షణ పద్ధతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఈ యొక్క పుచ్చ సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో భాగంగా ఈ పుచ్చ పంటలో సస్యరక్షణ పద్ధతుల గురించి అలాగే మరి ఖర్చు, దిగుబడి, ఈ నికర లాభం కూడా రైతులకు మరి అంటే సుమారుగా ఎంత అనేది కూడా వివరంగా చెప్పడం జరిగింది. పుచ్చ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి వెంకటేశ్వర రెడ్డి గారు చాలా చక్కని విలువైన సమాచారం మరి రైతు సోదరులకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.